వాస్తవంగా రైతు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడతాడు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే వాళ్ళు ఏం చేసిండ్రు, అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వమే పైన ఉండే. వాళ్ళు ఏం చేసిండ్రు రైతుకు మాత్రం ఇబ్బంది లేకుండా చేసిండ్రు. బస్తాలు ఎక్కడ తీసుకుంటారో అక్కడ తీసుకున్నారు. అసలు 7 సంవత్సరాలలో రోడ్డు దిగి రాలేదు. 3,000 రూపాయలు ఇస్తే వాడికి కిరాయితో సహా చూసుకొని బాయికాడ తెచ్చేసేది, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు అందరు నిలబడ్డా రాజకీయం చేసిన అంటారు. అందరు నిలబడ్డా వీళ్ళు ఏమంటారు అంటే మంత్రులు అక్కడ కూర్చుండి ఇంతమంది పనిడిచి పెట్టుకొని ఇక్కడికి వస్తారు. రైతులు కాకుండా వీళ్ళంతా లీడర్లేనా? కావాలని కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని మిమ్మల్ని అందరూ. అయితే ఒకటన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయకుండా మొదలు తెప్పిస్తేంది వాళ్ళు. మొదలు తెప్పిస్తే అయిపోద్ది కదా. కేసీఆర్ దొంగేనా, వాడు ఎట్లో తెచ్చిండు, వాడు ఏమో చేసిండు, మాకు ఇచ్చిండు. మరి నువ్వు మంచోడు అయినా నీకు వేసినావు, మంచోడు నీకు వేసినావు, నువ్వు ఉండాలి అని. మరి ఆ బస్తాలు ఏదో వాడు తెచ్చినట్టు నువ్వు కూడా తెచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదా. ఇక మరి మళ్ళీ ఆ ప్రభుత్వం ఇస్తలేదు, ఈ ప్రభుత్వం అంటే అప్పుడు కూడా బీజేపీ కదా పైన ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీ పైన ఉన్నది. మరి వాళ్ళు ఎట్లా తెచ్చినా నువ్వు కూడా గట్ట తేవాలి కదా. ఆ ముందు జాగ్రత్త నీకు లేకపోతే నీకు దిగిపో. నీకు లేకపోతే నీకు ఆ రాజకీయ అవగాహన లేకపోతే ఇంకోళ్ళు పెట్టు. ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టుడు? ఒక్క బస్తాకు 2 బస్తాలు 10 ఎకరాల నాసానికి నిలబడతారు. 2 బస్తాలు అయితే ఎక్కడ వెళ్తాడన్నా? ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు దాదాపు ఎంతమంది ఉంటారు? 10 మంది కూడా ఉంటారు. అంతా 3 ఎకరాలు 4 ఎకరాలు పైన ఉన్నోళ్ళే ఉంటారు. ఎకరానికి ఒక్క బస్తా చల్లినా గానీ, ఎకరానికి ఒక్క బస్తా అంటే పసలు అయిపోయేసరికి 4 బస్తాలు చల్లుతాడు. వాస్తవంగా ఈ పొటాష్ కొంటవో లేకపోతే 20 కొంటాం అంటే 300 రూపాయల బస్సు ఇడిచిపెట్టి 1500 1600 రైతు ఎక్కడ భారం పెంచుకుంటాడు. మళ్ళా ఇప్పుడు ఇంకోటన్నా, ఇలా కౌలు రైతులకు డిఏపి కొంట పోయి 20 కొంట పోయి చల్లు అంటే 1400 1500 రూపాయలు పెడితే వాడికి ఏం మిగులుతుంది? ఇప్పుడు ఆసామికి ఏమి ఇస్తాడు? కౌలేం కడతాడు. వాడు పంట పండకపోతే వాడు మంది అయిసావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత ఇబ్బంది అంటే ఆయన కరెక్ట్ చెప్పిండు అన్న. ఫస్టే చెప్పిండు వెనక రోజులు తెస్తా అని. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినాం. ఆయన తప్పు చెప్పలే, మేమే తప్పు చేసినాం. అరే ఆయన ఇంకా ఇది ప్రజాపాలన, నేను ఇంకా 10 ఏళ్ళు 20 ఏ ప్రజాపాలన స్థానికలకు ఎన్నికలకు వచ్చినాక ఆయనకు తెలుస్తుంది. మీరన్నాడు జూపాల కిష్టారావు నిన్ను అన్నాడు మళ్ళీ గెలవం అని చెప్పని. అంటే వాళ్ళ మంత్రులకే వాళ్ళకు నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వాళ్ళ మంత్రులకు నీకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిండ్రు ప్రజలు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కూడా ఛాన్స్ ఇచ్చినాం. ఇంత మంది మీద చస్తాను, ఇంత మంది ఇక్కడ చస్తాను. అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుండి, ఈ అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుండి మా రైతులు తిప్పల పడతాను బిడ్డ, సొసైటీలకు ఇస్తారా లేకపోతే ఎక్కడికి ఇస్తారా అని అలా కూర్చుండి ఈయన తెప్పియచ్చు కదా. ఓ నేను 100 కోట్లు తెస్తా 200 కోట్లు తెస్తా అని బిడ్డతోటి చెప్పించా, అన్నతోటి చెప్పించా, ఏడ్చే గెలిచే. ఇప్పుడు కనిపిస్తాను లేడా మనిషి, చచ్చిపోతా అంటే సరే వేసినాం ఏదో. ఇప్పుడు ఓటేసినాక మమ్మల్ని చంపుతాడు. ఇక్కడ రావాలి కదా, ఇంతమంది ఉన్నాం, వీడికి వచ్చి కారాపుకుంటే మేము అందరం వృత్తంగా ఆయన వెంబడి ఆడ నిలబడితే లొల్లి అయినట్టు అంటే ఎట్లా చేసి నీ ఉద్యోగం నీ వర్గానికన్నా నువ్వు కొట్లాడాలి కదా. సిద్దిపేట అని చెప్తా అన్నాడు. సిద్దిపేట ఎక్కడే ఉండదు, నాశనం అయిపోయింది. దిక్కు లేడు, చచ్చిన కాడికి వచ్చిన వాళ్ళు దిక్కు లేడు, బతిన కాడికి వచ్చే దిక్కు లేదు. ఎందుకు ఎత్తిరా నువ్వు అలా తిట్టుకుంటాను. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయి, కాంగ్రెస్ స్థానిక సంస్థలు వస్తే ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఎవ్వరికేమో రైతులు ఫిక్స్ అయి ఉన్నారు అన్న. రైతులు ఫిక్స్ అయి ఉన్నారు, ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే మంచిది, ఎవరుంటే మంచిది అనేది ఫిక్స్ అయి ఉన్నారు. ఎవ్వరి వాళ్ళ బుద్ధి చెప్తారు ఈసారి, తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇక నువ్వు పైసలు వంచు లేకపోతే నువ్వు బంగారం కొంట పోయి ఎవరికేమన్నా వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు మరి? ఆయన లేదు ఈయన లేదు. ఇప్పుడు ఒక్కటన్నా ఏమున్నా రాజకీయం చేస్తాను తప్పితే, రాజకీయం చేస్తాను లేకపోతే రైతులకు కావాల్సింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రణవ్ బాబు ఉన్నాడు, ఈ ప్రణవ్ బాబు కూడా వచ్చి ఇక్కడ బొమ్మకాడ కూర్చోవచ్చు కదనే. లేకపోయినట్టు ఆయనదే ప్రభుత్వం. నాది హుజరాబాద్ నియోజకవర్గం, ఎన్ని సొసైటీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కథ ఎంత వస్తుంది, లోడ్ ఎంత వస్తుంది అని చెప్పని ఏడికో ఫోన్ చేసి ఇక్కడ తెప్పించి ఆయనే నిలబడి ఇవ్వచ్చు కదా. నీకు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసుకోవచ్చు కదా. నేను అదాలుగా ఒక్కదే 6-7 వేలు ఓట్లున్న బాబు 50,000 ఓట్లు వేసింది నాకు ప్రజలు. 50,000 ఓట్లు వేసింది నన్ను నమ్మి. మరి అందరికి రైతులు కష్టపడతాను. మరి మాకు ఒక 4 రోజులు 5 రోజులు పంపి వ్యాగులకి వెళ్ళి మాకు సపరేట్ గా పంపి అని తెచ్చి ఆయన కూర్చొని ఇవ్వచ్చు కదా. ఈ వర్షంలో మీరు నిలబడింది ఇప్పుడు అన్న ఇంకొకటి ఇది అవుతుంది కానీ కొంట వేసే వరకు 10 రోజుల కింద చల్లే బాబు యూరియా ఇప్పుడు చల్లితే అది ఎక్కడి పంట వస్తుంది, అది పిట్ట గొలుసు పెడుతుంది. ఆ పిట్ట గొలుసు పెట్టినాక కూడా రైతు లాసే కదా.
ఎందుకు ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు ఈ రైతులను ఎందుకు కోసం ఉంచుకోవాలి? ఇంకా బోనస్లు ఇస్తాం మీకు రైతు ఆ బోనస్ వద్దు వాని కథ వద్దు వాని కార్ఖానద్దు వాడు ఎగబెట్టిడు వాడు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనే బాపతి రైతు బంద్ ఎగబెట్టింది అన్న రైతు బంద్ ఎగబెట్టింది 2-3 సార్లు రైతు బంద్ ఎగబెట్టి ఏదో రుణమాఫీ అన్నాడు ఆ రుణమాఫీ కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇయ్యలే కొంతమంది 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి కూడా కాలే ఇంకొకటి ఇప్పుడు 500 రూపాయల బోనస్ అన్నాడు యాసంగి వాళ్ళకి ఇది వరకు ఇయ్యలే ఏ రైతుకు రాలే మరి ఆ బోనస్ ఎక్కడ పోయింది ఇది వరకు బోనస్ ఇయ్యలే ఈ యూరియా బస్తాల కోసా మళ్ళీ వండినాక మళ్ళీ ఎవడు కొనాలి మళ్ళీ ఎవరు తీసుకోవాలి ఇప్పుడు యూరియా చల్లకపోతే పంట ఎక్కడిది ఇప్పుడు పంట పండితే వాడు కొనాల్సి వస్తుంది ఇదో ఇబ్బంది అవుతుంది కదా వాడికి పంట పండితే ఇదే ఇబ్బంది అవుతుంది కదా ఈ పంట పండకుంటుంటే ఎవడేమన్నాడు ఓ నా కొడుక నువ్వు రైతు అంటాను నువ్వు రైతు కాదు రాక్షసుని రా నిన్ను కూర్చుని పెట్టు రాక్షసుని కూర్చుని పెట్టేటైంది నేను రెడ్డి ఉన్నా కానీ ఆ రెడ్డి ఎందుకు కూర్చుని పెట్టినా అనిపిస్తుంది అసలు ఓ పద్ధతి ఓ ప్రకారం ఉండాలి మొట్ట వాళ్ళే లోన్లు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి మనకి ఎంత అవసరం ఉంటుంది రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటుంది ఎన్ని టన్నులు అవసరం ఉంటుంది అనేది నీకు జేడీలకు వాళ్ళకి చెప్తే వాళ్ళే నీకు ముందర పెడతారు కాగితాలన్నీ పెట్టినప్పుడు నువ్వు ఫస్టే గోదాములలో తెచ్చిపెట్టుకొని అందరికి పంపాలి గోదాములలో తెచ్చిపెట్టుకొని ఫస్ట్ అందరికి అన్ని జిల్లాలకు పంపాలి స్టోరేజ్ చేసుకొని పంపాలి ఆ స్టోరేజ్ చేసుకునే శక్తి నీకే లేదా అట్టివాడు వాడు వీడిని తిట్టి వాడిని తిట్టి మైక్ ముందు అంటే ఎవరిని పెడతావు అని తిట్టుడే ఇటు బీజేపీ అని తిట్టుడు అక్కడ టీఆర్ఎస్ ఉంది ఎందుకు తిడతాను రా బాయ్ నీ పని నువ్వు చేయి వాళ్ళు తప్పు చేసిననే నీకు వేసిండ్లు ఇప్పుడు నువ్వు వాళ్ళు తప్పు చేసిననే నీకు వేసిండ్లు నువ్వు మంచి పని చేయి మళ్ళీ నిన్నే ఉంచుకుంటారు కదా అరే కాళేశ్వరం కూలింది అంటారు బాయ్ కూలిపోయిన ఏం లేవు దాని చదివి మళ్ళీ నీళ్ళు ఇరా బాయ్ తెలియగల చెయ్యి కూలిపోయింది అని ఆయన ఉడగొట్టిల్లు నువ్వు మంచిగా చేసేయి మళ్ళా ఎందుకు ఆయన బదనాం చేసుడు నువ్వు తినకుంటుంటావా నీకు ఒక్క మనోడు అంటాను తీసుకుంటారా బాయ్ ఏ గుళ్ళకి రమ్మంటావు నువ్వేం తినని చెప్పాను ప్రమాణం చేయి నువ్వు ఏం తినని ప్రమాణం చేయి మొత్తానికైతే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఏం డిమాండ్ రైతులకు ఇప్పుడు కాదు రైతులకు ఇప్పటికి కూడా కాదు ఇప్పటికి కూడా రోడ్డు మీకు రాకుండా చెయ్యి ఇంకా పొట్టపిండి అవసరం ఉన్నది అంటే ఒక 50% అయిపోయింది ఇంకా 50% వెనకసి రేషన్ నాట్లేసిన వాళ్ళు ఉన్నారు 50% యూరియా కావాలి ఇంకా 50% వచ్చింది వాళ్ళకన్నా అందియాలి ఇప్పుడు ముందటి వాళ్ళు ఎట్లా చెడిపోయింది నా కొడుక నీకు నిన్ను నమ్మరు నీకు ఓటేయరు ఆ వెనక చీరోళ్ళ కన్నా ఆ యూరియా అందించి వాళ్ళనన్నా ఆదుకో లేకపోయినట్టు అంటే నీ తాట తీస్తారు బిడ్డ నీ ఓట్ల ఈ స్థానిక ఎన్నికలనే నీ తాట తీయడానికి రెడీ ఉన్నారు రైతు